హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల రెండు ఆడియోలు యాడ్ చేశాను. ఫస్ట్ ఆడియో వచ్చేసి కౌంటరింగ్ వేలో ఉంటుంది. సెకండ్ ఆడియో వచ్చేసి కొద్ది ఫన్నీగా ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నావి నుంచి సార్ కాల్ చేస్తున్నా సార్. చెప్పండి సార్. సార్ ఏమైంది సార్ పేమెంట్? చేస్తుంది సార్. అదే ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చేయండి సార్, నేను అప్డేట్ చేసుకుంటా. మీరే ఇచ్చినారు కదా 28 చేస్తా అని చెప్పినారు కదా. ఇప్పుడు లేవు సార్. మళ్ళీ ఎప్పుడు సార్? 12 కాల్ చేస్తే మీరే చెప్పినారు సార్. టూ మంత్స్ టైం పడుతుంది సార్. టూ మంత్స్ టైం పడుతుంది. ఈయనకి 2 months టైం పడుతుంది సార్. దేనికంటే జాబ్ సార్ మళ్ళీ ఏనికి చెప్పినారు సార్ మళ్ళీ పేమెంట్ చేస్తా అంటే? అప్పుడే చెప్పదు ఉండే కదా 2 months తర్వాత నేను పేమెంట్ చేస్తా అంటే ట్రై ఏం చేయద్దు సార్. ఇక డిఫాల్ట్ అయిపోయి డైరెక్ట్ చేతులు ఎత్తేనా అతను కాదని చెప్పి ట్రై ఏం చేయొద్దా? ట్రై చేయాలి కదా కట్టడానికి. ఫోన్ పేలో ఎంత ఉన్నాయి? ఎంత పేమెంట్? ఫోన్ పేలో 50 రూపాయలు నాకు ఏమంటే చేస్తా. చేయండి సార్. 50 రూపాయలు చేయనా? చేయండి. క్లోజ్ అయిపోతుందా లోన్? మరి ఏం సార్ లోన్ క్లోజ్ అయిపోతుందా? 50 రూపాయలు తీసుకున్నారా లోన్ క్లోజ్ అవ్వడానికి మీరు? మరి 50 రూపాయలు అడుగుతున్నారు కదా మీరు. మరి మీరు అంటున్నారు కదా 50 రూపాయలు ఉన్నాయి కదా. మీరు అడిగారు కదా అకౌంట్లో ఎంత ఉందని చెప్పేసి 50 ఉందని చెప్పాను. అదే పే చేయని చెప్తున్నా కదా. అవును సార్, 50 గంటలు క్లోజ్ అయిపోతుందా చెప్పండి, క్లోజ్ చేస్తా. సార్ 50 తీసుకున్నది ఏం చెప్పండి సార్. మీరే మీరు అడిగారు సార్ అకౌంట్లో ఎంత ఉందని చెప్పేసి 50 ఉంది అన్న. మీరు సైలెంట్ ఉండిపోవాలి. 50 ఏమంటే ఎంతనా చేసుకుంటే 50 ఉన్నాయంటే చెప్పండి. చూడండి సార్, మీరే చెప్పండి సార్. 50 ఇట్లా క్లోజ్ అయిపోతుందా? మీకే అనిపిస్తుందా లోన్? మరి క్లోజ్ కాదు కాబట్టి నేను చేయట్లేదు సార్. మీరు క్లోజ్ అవుతుంది కూడా చేస్తా. లేదు, మీకు తెలియదా క్లోజ్ అవుతుంది 50 రూపాయల మీ లోను? 50 రూపాయలు క్లోజ్ కాదు నాకు తెలుసు కాబట్టి నేను కట్టలే. ఓకే, మీరు క్లోజ్ అవుతా అనుకుని చెప్పేసి క్లోజ్ అవుతా అని మీరు అనుకుంటున్నారా? అందుకు కట్టుకుంటున్నారా నేను అడుగుతున్నా మీకు. ఎట్లా అడుగుతారు సార్? క్లోజ్ ఎట్లా అవుతుంది సార్ 50 రూపాయలు? మీరే చెప్పండి సార్. కరెక్ట్ క్లోజ్ నాకు తెలుసు సార్. ఇప్పుడు ప్రజెంట్ అంటే సెటిల్మెంట్ ఆప్షన్ చేయదు. ఓకే, డబ్బులు అందరి దగ్గర 100% రికవరీ కావాలి. ఓకే, ఇక బిజినెస్ చేస్తే లాసే ఉండొద్దు మనకు. బిజినెస్ చేస్తే ఒక కంపెనీ ఎంప్లాయీ కాకుండా మీరు సపరేట్ కలెక్షన్ సార్. ఒక బిజినెస్ చేస్తే 100% సక్సెస్ రేట్ ఉంటుందా? ఉండదు కదా. 1,00,000 మందికి లోన్ వస్తుంది, దాంట్లో 5, 10 మంది 1000 మంది అంటే 0.001% మందికి ఇబ్బంది కదా. చెప్పండి, మీరు కలుగుతుంది కదా. ఒక్క నిమిషం ఆగండి, సీనియర్కి ఇస్తే మాట్లాడండి. ఇవ్వండి. హలో హలో చెప్పండి సార్. చెప్పండి సార్. ఏం సార్ పేమెంట్ పెండింగ్ ఉంది. జనవరి లాస్ట్ పేమెంట్ చేసినారు. 45,500 పెండింగ్ ఉంది కదా సార్. ఇప్పుడు నా ఫుల్ స్టోరీని ఒక షార్ట్ స్టోరీకి చెప్తా, వినండి సార్. ఓకే, నా పైన వినండి సార్. 30 lakhs చెప్తుంది సార్. నేను ఆన్ టైం పేమెంట్ కొన్ని ఇయర్స్ చేశాను. ఓకే, కొన్ని లాక్స్ ట్రాన్సాక్షన్ చేశాను బ్యాంకింగ్ లోపల. రైట్ నౌ బిజినెస్ లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా లేదు, అది జాబ్ కూడా లేదు నాకు. ఓకే, నాకు ఇప్పుడు మినిమం జాబ్ పొందాలంటే అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. ఆ టైం మీకు అడుగుతున్నాను. ఓకే, అట్లీస్ట్ మీరు అంతమందికి లోన్ డిస్ట్రిబ్యూట్ చేసి కొద్దిగా సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వక, టైం ఇవ్వక మరి ఎట్లా ఇస్తారు సార్ బిజినెస్? చెప్పండి మీరు. టైం లేవు కదా సార్. ఇన్ని రోజులు మీరే టైం తీసుకున్నారు, ఇంకా టైం కావాలంటే ఎలా సార్? 114 days టైం మీరే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబ్ చూసి అదే సార్, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబ్ చూసి నాకు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ జాబే లేదు నాకు. నాకు ఫోన్ మీరు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెక్ చేశారు? అది లేదు కదా. ప్యూర్లీ నా శాలరీ బేస్ మీద ఇచ్చారు మీరు. ఇప్పుడు శాలరీ ఎఫెక్ట్ పడ్డది నాకు. జాబ్ పోయింది, నేను కట్టాలని చెప్పట్లేదు, నాకు కొంచెం సమయం కావాలి. లేదంటే సెటిల్మెంట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పండి. సెటిల్మెంట్ ఆప్షన్ లేదు సార్ నావిలో. లేవు. అదే సార్, ఇప్పుడు మీరు అన్ని డోర్స్ క్లోజ్ చేస్తే ఏదో ఒక డోర్ ఉండాలి కదా. అట్లీస్ట్ విండోని ఓపెన్ చేయాలి కదా. సార్ అట్లంటే విండో ఓపెన్ చేస్తే 4 క్లోజ్ చేసుకోండి సార్. విండో ఆప్షన్ అదే సార్. ఇక విండో వచ్చేసి 2 months టైం 52,499 అవుతుంది. పెనాల్టీ 100% రిమూవ్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్ మీది సార్. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ తీసి డబ్బులు కట్టేంత అమౌంట్ ఉంటే ఇన్ని రోజులు మేము ఆగుకుంటే ఓకే, అకౌంట్లో డబ్బులు పెట్టుకోండి. సెటిల్మెంట్కి వచ్చిన సిచ్యువేషన్ వర్స్ట్ కేసు ఉన్నట్టు, అంతే ఫైనల్ కేసు సెటిల్మెంట్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఒక బ్యాంకింగ్ ఎంత ఉంటుంది సార్? 1-2% ఉంటుంది. అంటే 100లో ఇద్దరు ఉంటారు నాన్ పర్ఫార్మింగ్ అయ్యేది. వాడే సెటిల్మెంట్ చేసుకుంటారు. 99%, 95% మీ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాఫిట్ఫుల్గా నడుస్తుంది. ఓన్లీ 1-2 మెంబర్స్, 100లో ఒకడో ఇద్దరు ఇట్లా డిఫాల్ట్ అయిపోతుంది. ఆ ఒకడో ఇద్దరు కూడా 100 మంది అనుకుంటే డిఫాల్టర్స్, దాంట్లో 1-2 మెంబర్స్ మాత్రం డెలిబరేట్ డిఫాల్టర్స్ ఉంటారు, కావాల్సి చేసే వాళ్ళు ఉంటారు. మిగతా 98% మొత్తం ఇట్లా ప్రాబ్లమ్ జెన్యూన్ డిఫాల్టర్స్ ఉంటారు. 98% కేటగిరీలోకి వచ్చే వాళ్ళు. అవును సార్, మీరు చెప్పేదేమో వాస్తవమే సార్. కానీ మమ్మల్ని హైర్ చేసుకున్నావు కదా సార్. మా కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి అని చెప్తారు.
అది మేము కస్టమర్కి డెలివరీ చేస్తాము. ఎగ్జాక్ట్ గా మీ ఫాల్ట్ ఉంది సార్. మీకు డెలివరీ చేసి మీరు మాకు డెలివరీ చేస్తారు ఎగ్జాక్ట్ గా. అవును, మాది ఇంకేమి దీంట్లో లేదు సార్. మీరు సెటిల్మెంట్ అడుగుతారా, సరే ఓకే కస్టమర్ ఇట్లా అనేసి మేము ఫార్వర్డ్ చేస్తాము. నెక్స్ట్ ఏం లీగల్ ప్రాసెస్ ఉందో అది చేసుకుంటారు. ఇప్పుడు ఓకే సార్, లీగల్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేస్తారు సార్. ఓకే, నేను అడ్వకేట్ అక్కడ జడ్జి సార్ దగ్గరకు వచ్చి అంటాను, ఓకే నా సిచ్యువేషన్ ఇది సార్, వీళ్ళు టైం ఇవ్వట్లేదు, సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వట్లేదు, మరి ఏంది కొత్త రూల్ ఆర్బీఐ కింద ఉన్న న్యాయం ఎక్కడికి నుంచి పైన చూడొచ్చిందో తెలియదు నాకు. వీళ్ళ బ్యాంక్ మాత్రం సెటిల్మెంట్ ఎందుకు చేయట్లేదు, అన్ని బ్యాంకులు చేస్తున్నాయి, మరి వీళ్ళ పాలసీ ఇట్లా అయిపోతే వీళ్ళు ఎట్లా బిజినెస్ ఎట్లా చేస్తారు వీళ్ళు అని చెప్పి అడుగుతాను. నేను నాకు టైం కావాలో అడుగుతా, టోటల్ పేమెంట్ చేస్తా, ఇంట్రెస్ట్, సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అన్ని కడతాను, బట్ నాకు టైం అయినా ప్రొవైడ్ చేయండి నేను చెప్తాను. సరే సార్ ఓకే. అట్లంటే ఇప్పుడు పేమెంట్ చేస్తారా లేదా అట్లయితే ఇంకా 2 months టైం కావాలా? 2 months షూర్గా టైం పడుతుంది సార్, మీరు ఏం చేసినా 2 months టైం పడుతుంది. సరే సార్, నెక్స్ట్ ఇంక మేము ఫార్వర్డ్ చేస్తున్నాం కేసు. థ్యాంక్స్ సార్. రైట్ ఓకే. హలో ఎవరండి? ఏయూ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఏయూ బ్యాంక్ చెప్పండి. అదే పేమెంట్ ఏమైంది సార్? చెప్పాను కదా పేమెంట్ రిగార్డింగ్. చెప్పండి. చెప్పాను మేడం. పేమెంట్ ఏమైంది సార్ అని అడుగుతున్నాను. పేమెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా మేడం, ఏమని టైం పడుతుందని చెప్పేసి, మంత్ ఎండ్ అట్లా 25th అట్లా వేసి చెప్పాను కదా మీకు. టైమా? ఏం టైం సార్? టైం లేదంటే టైం అడుగుతారు ఏంటి? టైం కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంది మేడం, ఇంకా టైం లేదంటారు ఇట్లా అయిపోయింది అప్పుడు టైం. టైం లేదు సార్, టైం అడగకండి, నేను ఇవ్వ. ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని మేడం. యూనివర్స్ లేదు కాబట్టి నేను ఇవ్వ. యూనివర్స్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, రేపా ఎల్లుండా? 11th సార్. 11th ఎండ్ అయిపోతుందా యూనివర్స్? అవునండి. ఎందుకు మేడం? అంటే ఎక్కడ వెళ్తాం మనం అందరం? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పండి, ఇంకా గట్టి కోపం పడండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు అంటున్నా. అమ్మా అరిచేస్తున్నారా మేడం? మళ్ళీ మీ ఇట్లనే కదా మళ్ళీ మాట్లాడాలి, ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు వింటారు మళ్ళీ. వాళ్ళు అంతేనా? అట్లా మాట్లాడమే వాళ్ళతో అట్లా మాట్లాడాలి మీరు, ఓకేనా? అట్లా మాట్లాడండి, ఇట్లనే మాట్లాడాలి మళ్ళీ మీతో. పేమెంట్ అడుగుతుంది, నేను పేమెంట్ ఏమైంది సార్ అని అడిగితే మీరు ఏదో వేరే చెప్తారేంటి నాకు? వాళ్ళతో మీరు అట్లనే మాట్లాడాలి. నేను ఏది అడుగుతున్నా అది చెప్పండి, దాంట్లో మేడం మీరు వాళ్ళతోటి అట్లా మాట్లాడాలి, వాళ్ళు అట్లయితే వింటారు. ఓకే, మేము అందరితో అట్లా ఉండం సార్, అర్థమవుతుందా? మంచిని బట్టి ఉంటుంది ఎట్లుండాలి అనేది. అచ్చా, మీకు లోక జ్ఞానం చాలా ఉంది మేడం, చిన్న వయసులోనే పెద్ద జ్ఞానం సంపాదించారు మీరు. పేమెంట్ ఏమైంది నేను చెప్పండి, ఏమో చెప్తున్నారు కదా చెప్పండి మేడం. చిన్న వయసులోనే మీకు ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? ఏం ఫుడ్ తింటారు నాకు చెప్తుంది, అదే డైలీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అదే మీలాంటి వాళ్ళని కదా రోజు ఒక ఏమంటారు ఒక 100 మందినైనా చూస్తూనే ఉంటాను, దాంట్లో మీరు ఒక్కరు అంతే. మా అయితే చూసుకుంటారా? వీడియో కాల్ చేస్తారా మేడం? నాకు ఏం లేదండి. ఏంటండి? ఫోన్లో ఎలా చూస్తారని వీడియో కాల్ చేస్తారా అందరికి? అట్లాంటి రూల్స్ ఇక్కడ లేవు సార్, అర్థమవుతుందా? నోరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది. లేదంటే నేను ఒక్కటి అడుగుతున్నాను, మీరు ఒక్కటి చెప్తున్నారు. మీకు నాకు ఏమైనా ఉందా సార్ కొంచెమైనా పాయింట్? నేను పేమెంట్ ఏమైంది సార్ అంటే దానికి ఆన్సర్ ఇస్తారా? మీరు వేరేదేదో అడుగుతున్నారు మేడం. పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ స్టార్టింగ్ లోనే ఇచ్చాను, ఇదంతా ఈ సోది మీరే పెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి చెప్తున్నా. నేను స్టార్టింగ్ ఏమైంది అని అడుగుతున్నా నేను. అదే చెప్తాను, 25th అని టైం లేదని చెప్పారు. నేను అడిగాను టైం ఎందుకు లేదు మేడం, యూనివర్స్ ఏమైనా ఎండ్ అవుతుందా, మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఏలియన్స్ కించి, లేదంటే ఇతర గ్రహాల కింద ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ పొందారని అడిగాను. దాంతో తప్పింది మేడం. వై యు ఆర్ గెటింగ్ యాంగ్రీ ఫర్ సిల్లీ రీజన్స్? మీలాంటి వాళ్ళు ఇట్లా అడిగింది ఒకటి చెప్తే మళ్ళీ ఇలాగా ఉంటది కదా సార్. ఎన్ని రోజుల నుంచి ఇలాగే చెప్తున్నారు కదా, మళ్ళీ కోపం వస్తుంది మేడం అట్లయితే? మాకు రాదా సార్? మళ్ళీ మాకు వస్తుంది, మళ్ళీ మాకు వస్తుంది. మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి ఇంకా డబుల్, వాళ్ళది మొత్తం మాకే చూపిస్తారు మళ్ళీ. మేడం మీరు అప్పుడు మేమేం భరించమంటారు మీ వల్ల? డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రెజర్, మీకైనా వచ్చిన ప్రెజర్ని మీరు కిందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి మేడం. మీకు వచ్చిన ప్రెజర్ మీరు కిందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కస్టమర్స్ పైన. అందరి మీద అలా ఉండదు సార్, మీలాంటి వాళ్ళ మీదనే ఉంటది. మీలాంటి వాళ్ళ మీదనే ఉంటది అట్లా, అందరి మీద ఉండదు. కొంతమంది ఉంటారు జెన్యున్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చేస్తామని చెప్తారు అలా. అందుకంటున్నా రోజు నాకు అలవాటే, నాకేమి ఇదంతా కొత్త కాదు, అర్థమవుతుందా? నేను రోజు మీలాగా 100 మందిని చూస్తూనే ఉంటా. వాళ్ళ మాటలను వినండి, వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైపోతుంది వాళ్ళు ఏంటి నిజంగా జెన్యున్ ఉన్నారా లేదా అనేది, అర్థమవుతుందా? నేను ఒక్కటి నేను అదే అంటున్నాను సార్. చిన్న వయసులో ఇంత టాలెంట్ ఎట్లా వచ్చింది మీకు?
ఉంటుంది సార్ అంతే మళ్ళీ. అందుకే చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఇదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ దాని ఏమంటారు, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, ఎక్స్పీరియన్స్ ఇస్తుందా? మా దాంట్లో ఇట్లనే ఉంటుంది సార్. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.